చేయాలని నీళ్ళ మునిగితేనే రోగం పోయిందని వాళ్ళు ఏం చేశారు తెలుసా, 1కి 4 వేసి ఇచ్చారు. ఎవరికి? ఆ సందర్భం వాడు వచ్చి వెలుపలకు తెచ్చి గుడారం దగ్గర దాచి అలా నిలబడ్డాడు. కింద వచ్చిన చదవండి నాన్న. అలా నిలబడితే చదవండి త్వరగా. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వాణ్ణిని చూచి, ఎవరి ముందు నిలబడ్డాడు? యజమాని ముందు. ఎలీషా ముందు నిలబడ్డాడు. గెహాజీ చదువు నాన్న, అందరూ వినండి. ముందర నిలబడగా ఎలీషా వాణ్ణిని చూచి గెహాజీ, హలో గెహాజీ, నీవు ఎచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు ఏమన్నాడు తెలుసా? నీ దాసుడునైనా. నెంబర్ 1 అబద్ధికుడు. ఎవరు చెప్పండి? నీ దాసుడునైనా నేను ఎచ్చటికి పోలేదనెను. చూసారా, మేలులు అలవాటు పడ్డారు కానీ అబద్ధాలు మానట్లేదు. మీ పాయింట్ అర్థం చేసుకోండి చెల్లి, అందరూ తమ్ముడు. మనం దేవుని మేలుకు అలవాటు పడ్డాం. ఈ అబద్ధికుడు ఎవరు? బైబిల్ చెప్తుంది వాడు మొదటి నుండి అబద్ధికుడు. ఎవరు? కాదు, సైతాను. ఇక్కడ దేవుని మేలు అనుభవిస్తూ సైతాను మార్గంలోకి వెళ్ళిపోతే ఎట్లాగండి? అమ్మా, ఆర్ యు క్యాచ్ ద పాయింట్ నాన్న? అబద్ధికుడు ఇప్పుడు దేవుని మేలు అనుభవించాం, అబద్ధాలు ఆడొచ్చా? అంత బుద్ధి లేకుండా మనం కానీ బ్రతికితే